పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. లీకుల్లో బొంకులు, ఈఆర్సీ ఆమోదం నిజం, ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ కొనుగోలు అయినా లేదంటూ ప్రభుత్వ వర్గాల ప్రచారం. 2015లో టీడీపీ నేతగా ఈఆర్సీకి రేవంత్ లేఖ అని వార్త చూస్తున్నాం. అయినా లేదంటూ ప్రభుత్వ వర్గాల ప్రచారం. 2015లోనే టీడీపీ నేతగా ఈఆర్సీకి రేవంత్ లేఖ. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతిస్తూ 2017 మార్చి 31న ఈఆర్సీ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ఫోటో మనం చూస్తున్నాం. బీరుపోయిన మంత్రి గారు, కొత్త లిక్కర్ బ్రాండ్లపైన జూపల్లి ఆగ్రహం, సమగ్ర విచారణకు ఆదేశం. ఎక్సైజ్ మంత్రినే నాకు తెలవకుండా అనుమతుల, ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు, నన్ను బదనాం చేశారు, నా క్రెడిబిలిటీ గంగపాలైంది, ఏ నిబంధనల ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నారో, అసలు దీనంతటికి కారణం ఎవరో నిగ్గు తేల్చాల్సిందే. హైదరాబాద్లో 2 పబ్లకు అనుమతి ఇచ్చింది ఎవరు, ఓ మద్యం షాపులకు కొత్తగా పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వండి అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ కమిషనర్, బెవరేజెస్ కార్పొరేషన్ జీఎంకు ఆదేశం. ఆబ్కారీ భవన్లో 4 గంటల పాటు అధికారులతో సమీక్ష గావించారు. 7,000 కోట్ల కొనుగోళ్లలో 6,000 కోట్ల నష్టమా? ఛత్తీస్గఢ్ విద్యుత్తో లాభమే జరిగింది, కావాలంటే ఆధారాలతో సహా నిరూపిస్తా. కేసీఆర్పై బురజల్లే కుట్ర ఇదంతా. కోమటిరెడ్డికి పౌరుషం ఉంటే యాదాద్రి ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్లొద్దు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. అవినీతి జరిగిందని చెప్పలేను, మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు, విచారణకు హాజరైన ప్రొఫెసర్ కోదండరాం. లీకు వార్తలు, జోగుడు పేపర్లు, ప్రభుత్వ వాట్సాప్ సందేశమే కొన్ని పత్రికలకు బ్యానర్, ధృవీకరించుకునేది లేదు, వాస్తవాలు చూసేది లేదు. వండి వార్చిన అబద్ధాలే పతాక శీర్షికల్లో ప్రత్యక్షం. ప్లాంటెడ్ న్యూస్కి వేదికగా మారిన తెలుగు జర్నలిజం. సర్కారీ ప్రాపకం కోసం పణంగా విశ్వసనీయత. ఏ వార్త ఎక్కడ పెట్టాలో దిశ చూపుతున్న వైనం. కోతలపై ప్రశ్నిస్తే బెదిరింపులు, కరెంటు కట్టుపై ఆగ్రహం, తలమడుగు సబ్స్టేషన్ ముట్టడి. అంధకారంలో మంచిర్యాల, సాయంత్రం 4 గంటలకు పోయిన కరెంటు, రాత్రి 10 గంటలైనా రాకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు జనం. నీట్పై తప్పుంటే ఒప్పుకోండి, 0.001% నిర్లక్ష్యమున్నా ఉపేక్షించొద్దు, కేంద్రం ఎన్టీఏకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. నీట్తో తెలంగాణకు నష్టం, వైద్య విద్య ప్రవేశాలు రాష్ట్రాలకు అప్పగించాలి, లీకేజీలో కోట్లు చేతులు మారాయి, ఈడీ విచారణ ఎందుకు చేయలేదు, నీటి పరీక్షను రద్దు చేయాలి, కౌన్సిలింగ్ నిలిపివేయాలి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్. నీట్ను రద్దు చేయాలి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది. 0.001% నిర్లక్ష్యమున్నా ఉపేక్షించరాదు, నీటి నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. మంత్రులు బైపాస్, అధికారుల పోస్టింగ్లలోనూ అదే తీరు, మంత్రుల జాబితాలు బుట్టదాఖలు, సొంత జిల్లాలోనే అధికారుల మార్పులు, జీవోలు చూసి అవాక్కవుతున్న మంత్రులు. రైతులు ఏమనుకుంటున్నారు? రుణమాఫీ, రైతు బంధుకు కొత్త నిబంధనలపై లీకులిచ్చి ఆరా తీస్తున్న ప్రభుత్వం. కిసాన్ సమ్మాన్ నిధిలో రసాభాస, కేసీఆర్ పథకాలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రసంగం, కేంద్ర మంత్రి సాక్షిగా అడ్డుకున్న బీజేపీ నాయకులు. రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరం, రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని. బస్భవన్లో చర్చకు రెడీ, ఐటీఐఎం టెండర్లను బయట పెట్టండి, డాక్యుమెంట్లు చూపకుంటే కోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ హెచ్చరించారు. ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి జీడిమెట్ల దగ్గర. అలాగే హామీలపై అడిగితే విమర్శల, ప్రజా సమస్యలపై గొంతెత్తితే మాటల దాడుల, కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ ధ్వజం. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, విభజన సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. జీవో 46ను వెంటనే రద్దు చేయాలి, సెక్రటరియట్ గోడకు వినతి పత్రాన్ని అతికిస్తున్న రాకేష్ రెడ్డి. కర్ణాటకలో బస్సు ఛార్జీల మోత, రవాణా అధికారులతో చర్చిస్తామన్న సీఎం సిద్ధరామయ్య. ప్రారంభానికి ముందే కూలిన వంతెన, బీహార్లో 4 నెలల్లో రెండో ఘటన. తెలంగాణ టుడే. Official leaks to target KCR backfires. Evidence proves then BRS government signed PPA with Chhattisgarh. Need firm action. Supreme Court to NTA center on NEET. Power cuts make people recall BRS good and old days. Right, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.